జబులోను గురించి ఇట్లనే, జబులోను నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారము యందు సంతోషించుము. చాలండి, నేను చదువుతున్న మాటను అర్థం చేసుకోండి. ఇస్సాకారు నీ గుడారము యందు చెప్పాలా సంతోషించుడి. స్తోత్ర. ఈరోజు మన వర్తమానం యొక్క అంశం ఏంటంటే సంతోషకరమైన గుడారం. ఏ గుడారం అంట? ఇది చెప్పండి. ఒక రోజున దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, నీ ముగింపు సమీపించిందిరా బాబు, కాబట్టి ఇశ్రాయేలీల 12 గోత్రాల నాయకులను ఆశీర్వదించు అన్నాడట. మోషే అందరినీ ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొచ్చి ముందు పెట్టాడట. ఒక్కొక్కరి మీద చేతులు వచ్చి వీరిని ఏమని ఆశీర్వదించమంటూ ప్రభు అంటే ప్రభు మనసులో వేసిన రీతిగానే ఆశీర్వదిస్తూ వచ్చారట. ఇక్కడ ఇస్సాకారు అనబడుతున్న ఒక భక్తుడు ఉన్నాడు. అతడు వచ్చి నిలబడ్డాడంట. ప్రభువా, ఇతన్ని ఏమని ఆశీర్వదించమంటావు అని అడిగితే అతని గుడారంలో సంతోషం ఉంటుందని ఆశీర్వదించు అన్నాడట. వెంటనే మోషే అతని తల మీద చేతులు వచ్చి నీ గుడారంలో సంతోషం ఉండునుగాక అని ఆశీర్వదించాడట. స్తోత్ర. ఆనాడు మొదలుకొని అతని గుడారంలో ఎన్నడూ ఎప్పుడు లేని ఒక ఉన్నతమైనటువంటి సంతోషాన్ని దేవుడు అతని గుడారంలో ఉంచారట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వినాలి, మీకు మంచి మాటలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో కొన్ని గుడారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని గుడారాలు, ఒక్కొక్క గుడారంలో ఒక్కొక్క రకమైన ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. వాటి గురించి నేను మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక 4 పిల్లలు వస్తారా? అట్టించు కింద నుంచో. ఇది ఒకటి. ஒரு பொருட்கள் பொருட்கள் என்றால் பொருட்கள் సపరేట్ అచ్చుకోండి. అర్థం అటు చూడండి, నేనే పెరుగుతుంది నా వైపు చూస్తుంది. మీ ముందు ఎంతమంది ఉన్నారు? లెక్కెట్టండి, చెప్పండి. 5. వీళ్ళ గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. శ్రద్ధగా మీరు నాతో పాటు వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయదు కాక. స్తోత్ర. హల్లెలూయా. మధ్యాహ్నం కాలం కదా, కాస్త మొత్తం ఉంటుంది. సత్యభూవా పిల్లలను తినొచ్చుంటారు కదా, అందుకే చిన్న ప్రయత్నం మరొక రకంగా భావించకుండా శ్రద్ధగా. ఇది ఒక గుడారం, ఇదొక గుడారం, ఇదొక గుడారం, ఇదొక గుడారం, ఇదొక గుడారం. అంటే ఈ మనిషికి ఒక గుడారం ఉంది, 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 ఆ మనిషికి కూడా ఒక గుడారం. వీళ్ళు గుడార పరిస్థితులు ఎలా మీకు చెప్తాను ఒకసారి, మీరు శ్రద్ధగా వినండి. ఇది మొదటి గుడారం, నోవాహు గుడారం. అనండి, అందరూ చెప్పాలా? ఎవరి గుడారం? నోవాహు గుడారం. నోవాహు గుడారంలో పరిస్థితి ఎలా ఉంది తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథంలో
అందరూ నోవాహు గురించి రాసి వచ్చిన ఆ మాట చదువుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయం తీసుకుందాం. 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిచిన తర్వాత ఓడను తయారు చేసుకున్నారు. వర్షం కురిచింది, వర్షం ఆగింది, కొండ మీద ఓడ నిలబడింది, దిగి కిందకు వచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదించి దీవించి వాగ్దానం ఇచ్చి పంపించారు. నోవాహు ఒక ద్రాక్ష తోటని తయారు చేసుకున్నాడు. ఏ తోటని చెప్పాలి? ద్రాక్ష తోటని తయారు చేసుకున్నాడు. మంచి ద్రాక్ష పండ్లు వచ్చాయి. ఒక సంవత్సరానికి ఒక కాపు కాయాల్సినవి ఎన్ని కాపులు వచ్చినాయంట? 3-4 కాపులు వచ్చినాయంట. విస్తారమైన ద్రాక్ష పండ్లు తయారు చేసుకున్న సిద్ధపరుచుకున్న నోవాహు ఏం చేశాడంటే, చదువు వాక్యం 20-21. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసాను. పిమ్మట ద్రాక్షారసం తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండేను. చూడండి, నేను చదువుతున్న మాట వినండి. నోవాహు గుడారములో మత్తుడై వస్త్రహీనుడై ఉండేను. ఇప్పుడు చెప్పండి, నోవాహు గుడారం ఏముందంట? మత్తు, వస్త్రహీనత. ఈరోజు నోవాహు గుడార పరిస్థితి ఏంటంటే మత్తు, వస్త్రహీనత. నోవాహు గుడారంలో ఎలా మత్తు, వస్త్రహీనతలు ఉన్నాయో అలాగనే ఇక్కడ కూర్చొని మీ గుడారంలో, కొందరు గుడారంలో కూడా మత్తు ఉంది. ఇంట్లో ఉన్న స్త్రీలు, పురుషులు కూడా మత్తుకి అలవాటు పడిపోయి ఉన్నారు, మందుకి అలవాటు పడిపోయి ఉన్నారు, వస్త్రహీనులై ఉన్నారు. ఏ వస్త్రహీనులైనారంటే రక్షణ వస్త్రం లేని వస్త్రహీనులై ఉన్నారు. అందుకే నోవాహు గుడారాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. నోవాహు గుడార పరిస్థితి ఇది. ఇప్పుడు రెండవ గుడారం, ఇది ఎవరి గుడారం అంటే భక్తుడైన యోబు గుడారం. చెప్పండి, ఎవరి గుడారం? యోబు గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. వారి గుడారంలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోయి. రెండవ గుడారం యోబు భక్తుడు పరిచయం చేస్తున్న గుడారం. ఈ గుడారం ఏముందంట? అంధకారం అంట, చీకటి అంట. దీపం వెలిగిస్తున్నారు, ఆరిపోతుంది. దీపం వెలిగిస్తున్నారు, ఆరిపోతుంది. దీపం వెలిగిస్తున్నారు, ఆరిపోతుంది. ఈ గుడారంలో ఏమి లేదంటే వెలుగు లేదు, కాంతి లేదు, చీకటి, భయంకరమైన చీకటి. ఈరోజు మన గుడారాల పరిస్థితి కూడా ఆలోచించండి. మీ గుడారాల పరిస్థితి కూడా, గుడారాలు ఎలా ఉన్నాయంటే ఆ ఇంట్లోకి వెళ్తే ఒక రకమైన చీకటి, ఒక రకమైన బట్టి అంధకారం ఆవరించుంటుంది. ఇంట్లో ఉండటానికి, ప్రశాంతంగా నిద్రపోవటానికి, తినటానికి ఉండదు. గుడారం ఎలా ఉంది అంటే చీకటితోనూ అంధకారంతోనూ నిండి ఉన్నది. ఇకపోతే మూడవ గుడారం, ఇది ఎవరిదంటే ఇశ్రాయేలీయుల గుడారం. ఎవరి గుడారం చెప్పండి? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 27వ వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 27వ వాక్యం. మీ గుడారములలో సనుగుచు. చాలు. మూడవ గుడారం ఎవరి గుడారం అంట? ఇశ్రాయేలు గుడారం. ఈ గుడారం ఏముంది? సనుగుడు. మాట్లాడాలా? సనుగుడు, గొడుగుడు. ఎవరి గుడారంలో? ఎవరి గుడారంలో? ఇశ్రాయేలు గుడారంలో సనుగుడు, గొడుగుడు, సనుగుడు, గొడుగుడు, సనుగుడు, గొడుగుడు. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో భార్యకి, భర్తకి అస్సలు నెమ్మది లేదు. భార్య భర్త మీద సనగటం, భర్త భార్య మీద సనగటం. అత్తమ్మ కోడల వైపు చూసి గొనగటం, కోడలు అత్తమ్మ వైపు చూసి గొనగటం. ఇల్లంతా ఎలా మారిపోయింది అంటే శ్మశానంలాగా మారిపోయింది. ఇట్లా ఏమి లేదు. చెప్పాలా గుడారంలో పరిస్థితి ఏమీ బాగలేదు. ఇది 4వ గుడారం. ఇది ఎవరి గుడారం అంటే సియోను కుమార్తె గుడారం. ఎవరి గుడారం చెప్పండి? విలాప వాక్యములు 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూద్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 4వ వాక్యం. ఆ
ఆ, అగ్ని కురియునట్లుగా ఆ. ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద సియోను కుమార్తె గుడారం మీద కుమ్మరించి ఉన్నాడు. కుమ్మరించి ఉన్నాడు. సియోను కుమార్తె గుడారంలో ఏముందంట? ఉగ్రత. ఎవరి ఉగ్రత? దేవుని ఉగ్రత, కోపాగ్ని. ఎవరి కోపాగ్ని? దేవుని కోపాగ్ని. ఈ గుడారంలో ఏముంది? ఉగ్రత, దేవుని కోపాగ్ని. 4 గుడారాలు చూపెట్టండి. ఎన్ని గుడారాలు? మొదటి గుడారం ఎవరిది? మాట్లాడాలా? నో. రెండో గుడారం ఎవరిది? యోబు. మూడవ గుడారం ఎవరిది? ఇశ్రాయేలు. 4వ గుడారం ఎవరిది? సియోను కుమార్తె. సియోను ప్రతిష్ట కలిగి సియోను కొరకు ఎదురు చూస్తున్న సియోను కుమార్తె. సియోను ప్రతిష్ట కలిగి సియోను కొరకు ఎదురు చూస్తున్న సియోను కుమార్తె. ఆ కుమార్తె కూడా ఏముందంట? దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రత. ఈ గుడారంలో ఏముందంట? సనుగుడు, గొనుగుడు. ఈ గుడారంలో ఏముందంట? చీకటి, అంధకారం. ఈ గుడారంలో ఏముందంట? చెప్పండి. మత్తు, వస్త్రహీనత. 4 గుడారాల్లో పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. 4 గుడారాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రతికూలంగా ఉన్నాయి. కొన్ని దినాల క్రితం చెన్నైలో ట్రిబుల్ కేని అని ఒక ప్రాంతం ఉంది. ఏ ప్రాంతం అండి? ట్రిబుల్ కేని. చెప్పండి. ట్రిబుల్ కేని. అక్కడ ఒక పెద్ద బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది. ఇంచుమించు ఒక 500 మంది తెలుగు విశ్వాసులు ఉంటారు అక్కడ. ఆ చర్చిలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. అది సముద్ర తీరాన ఉంటుంది ఆ ఊరు. ఆ ఊరికి వెళ్ళి వాక్యం చెప్పేసి సముద్ర తీరాన బండి మీద, 2 వీలర్ మీద, నేను ముందే కారు ఇంట్లో పెట్టేసి బండి మీద వెళ్ళాలి. వచ్చేటప్పుడు సముద్ర తీరాన బండి వేసుకొని రావాలి. ఆ గాలి ఆస్వాదిస్తూ కాస్త టైం స్పెండ్ చేద్దామని చెప్పి బండి వేసుకొని వెళ్ళాను. కోటం అయిపోయింది. ఆ సముద్ర తీరాన ఆ గాలిని ఆస్వాదిస్తూ ఇంచుమించు 1:11 ఉంటుందండి. 11:30 నెమ్మదిగా సముద్ర తీరాన బండి వేసుకుంటూ వచ్చారు. ఆ సముద్ర తీరాన ఒక పార్క్ ఉంది. ఆ పార్కు దగ్గర ఒక యవనస్తుడు కూర్చో ఉన్నాడు. అతడు హెయిర్ స్టైలు, అతని స్ట్రక్చర్ చూసినప్పుడు నాకు బాగా పరిచయమైన వ్యక్తిలాగా ఉన్నాడని దగ్గరికి వెళ్ళి కేకేస్తే మొత్తానికి వాడు మన చర్చికి వచ్చే అబ్బాయి. నేను మనం పిలిచి, రే డాడీ ఏంట్రా ఇక్కడ ఉన్నా, ఏం జరిగిందన్నా? ఏం లేదన్నా, ఊరికి కూర్చోనన్నా అన్నాడు. రారా ఇంటికి వెళ్దాం, టైం అయిపోయింది కదంటే, మీరు వెళ్ళండి అన్నా, నేను తర్వాత వస్తానన్నాడు. నన్ను వెళ్ళమంటున్నాడని నేను కాస్త ఆలోచించి భయపడ్డా. పక్కన ఏముంది? సముద్రం. ఆర్థం చేసుకొని చచ్చిపోతాడేనని భయంతో, రారా ఇంటికి వెళ్దాం, ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయింది, ఇక ఇక్కడుండి ఏం చేస్తావురా అంటే, మీరు వెళ్ళండి అన్నా, నేను వస్తాను అన్నాడు. నాకు అనుమానం వచ్చి పక్కన కూర్చొని అలా భుజం మీద చేసాను. ఏమైందిరా, ఏం జరిగింది చెప్పు అన్నాడు. మా మర్దలకి పెళ్ళి అన్నా అన్నాడు. ఎవరికి? మరి మర్దలకి పెళ్ళి అయితే నువ్వెందుకు ఉసురు మొక్కం వేసుకుని కూర్చున్నావు? ఉసురుకాయ అమ్మేవాడా? చెప్పని అన్నా అన్నాడు. చెప్పురా. మా భార్య చీర అడిగిందన్నా అన్నాడు. మరి కొనిపెట్టరా, చెవి పెళ్ళి అయితే అక్క చీర కదా, కొనిపెట్టరా అన్నా. నువ్వు ఓరకుంటన్నా, నేను చెప్పేదంతా వినరాదా అన్నాడు. చెప్పురా అన్నా. పట్టు చీర అడిగిందన్నా. దాంట్లో ఏం తప్పు ఉందిరా, కొనిపెట్టరా అన్నా. అరే పదే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి మాట్లాడుతావు, నేను చెప్పేది వినరాదా అన్నాడు. చెప్పురా అన్నా. 10,000 పట్టు చీర కావాలా అన్నాడు. 8,000 పట్టు చీరట. ఎవరు అడిగింది? భార్య. ఎవరి పెళ్ళికి? చెల్లెలి పెళ్ళికి. ఎంత చీర అడిగిందంట? 10,000 పట్టు చీరలకి. నేను మౌనంగా ఉన్నా. మరి ఏం ఆలోచించారంటే, ఎక్కడన్నా 10,000 పట్టు చీర కొనిపెట్టేది నేను? నాకు జీతమే 12,000. ఎంత జీతం చెప్పండి? 10,000 రూపాయలు పెట్టి ఆ దున్నపోతు ముఖానికి, ఏ ముఖానికి చెప్పండి? ఆ దున్నపోతు ముఖం దానికి పట్టు చీర కొనిపెడితే 2,000 పెట్టుకుని నెలంతా కాపురం ఎలా చేయాలన్నా? ఇంటికి అద్దె కట్టాలా, తిట్టడానికి ప్రొవిషన్ తెచ్చుకోవాలా, సరుకులు తెచ్చుకోవాలా, పాలోళ్ళకి బిల్లు కట్టాలా, గ్యాస్ బండకి బిల్లు కట్టాలా, కరెంటుకి బిల్లు కట్టాలా, అన్ని బిల్లు అయినా 2,000 పెట్టుకుని ఏం కట్టాలన్నా? అందుకని
నేను చేరదీసేయాలనే ఆలోచన పూర్తిగా వదిలేసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాను. ఇంటికి వెళ్తే అది నాకు చొక్కలు చూపిస్తుంది అన్నాడు. ఎవరు చెప్పాలా? ఇంటికి వెళ్తే అది నాకు చొక్కలు చూపిస్తుంది అంటాడు. మరి ఎప్పుడు వెళ్తారంటే వాడు అంటాడు, ఆ దెయ్యం నిద్రపోయినాక వెళ్తానంటాడు. ఎవరు చెప్పండి? భర్త అంటున్నాడు ఆ భార్యని తీసి ఏమని, ఆ దెయ్యం నిద్రపోయినాక వెళ్తాను అంట. మరి పొద్దున్నే మళ్ళా దొరికిపోవాలంటే దొరకనే ఆ దెయ్యం లేవకముందు నేను వేసి చిన్నపడి వచ్చేస్తాను బయటకు. మరి భోజనం ఏం చేస్తున్నారంటే 10 రోజుల నుంచి వాటర్లో తింటున్నానన్నా దానికి కంట పడకుండా. మరి ఫోన్ చేయట్లేదా? అబ్బే ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నా. అంటే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? ప్రతికూలంగానే ఉన్నాయి. గుడారాల్లో సమాధానం లేవు. చూడండి, నోవాహు గుడారం పేరు గొప్ప, యోబు గుడారం పేరు గొప్ప. ఎలా రాత్రి నిద్రపోలేదా? అవినీతి బాగా ఏ సురక్తి చూడండి. ఎవరి గుడారం? ఇశ్రాయేలు గుడారం పేరు గొప్ప, సియోను కుమార్తె పేరు గొప్ప. వీళ్ళ గుడారాలు ఎలా ఉన్నాయి మాట్లాడరా? చెప్పండి. మొదటి గుడారం ఎవరిది? పరిస్థితి ఏంటి? మొత్తం వస్త్రహీనత. రెండో గుడారం ఎవరిది? ఏ గుడారం పరిస్థితి ఏంటి? చీకటి, అంధకారం. మూడో గుడారం ఎవరిది? ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? సరువులు, గొడుగు. నాలుగో గుడారం ఎవరిది? సియోను కుమార్తె పేరేమో సియోను కుమార్తె. గుడారం ఏముందంట? దేవుని కోపాగ్ని, ఉగ్రత. ఈ 4 గుడారాల మధ్యలో ఒక గుడారం ఉందంట, 5వ గుడారం. ఎవరి గుడారం చెప్పండి? ఇస్సాకరు గుడారం. దేవునికి స్తోత్ర. ఎవరి గుడారం ఇది? ఈ ఇస్సాకరు గుడారం ఏముందంట? సంతోషం ఉందంట, స్తోత్ర. సమాధానం ఉందంట, స్తోత్ర. ఆనందం ఉందంట, స్తోత్ర. ఆరోగ్యం ఉందంట, స్తోత్ర. ఐశ్వర్యం ఉందంట, స్తోత్ర. అనురాగాలు, రక్షణ సునాది గీతాలు వినబడుతున్నాయంట, స్తోత్ర. గొడవ, గోల, బాధ, బలహీనత, ఇరుకు, ఇబ్బంది, కరువు, ఖడ్గం ఏది లేదు. సుఖ సౌఖ్యాన్ని, జీవితాన్ని, అమూల్యమైన దేవుని ఆశీర్వాదాన్ని, ప్రభావితమైన కృపని అనుభవిస్తూ ఉందంట ఈ గుడారం. ఈ గుడారం ఎవరి గుడారం అయ్యా అంటే ఇస్సాకరు గుడారం. ఈ గుడారంలో నుంచి పాటలు వినపడుతుంది అంట. ఏం వినపడుతుంది అంట చెప్పండి? పాటలు. ఏ పాటలు? నీతిమంతుల గుడారాలలో వినపడుచున్నవి రక్షణ సంగీత సునాదములు. నీతిమంతుల గుడారాలలో వినపడుచున్నవి రక్షణ సంగీత సునాదములు. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. డ్రమ్ము ఉందా? డ్రమ్ము వాడు అన్ని సిద్ధపరచుకునే తెల్లారిపోతుంది. హుషారు ఉండాలి. రెడ్బుల్ తాగిన రేస్ గుర్రంలా ఉండాలి. నువ్వు చాలా కట్టించుకుంటున్న పేసిట్లా ఉన్నావు. అది పాట పాడితే వెంటనే అందుకోవాలి, అప్పుడే హుషారు ఉంటుంది. స్తోత్రం. అదుగో ఆది ఇన్స్ట్రుమెంట్. ఎవరు రాదానికి పితామహుడు నువ్వేనా? అలా నిలబడి మధ్యలో పడుతున్నా పాడదామా? అందరూ నాతో కలిసిపోనండి.
అదే ఈ పాటల శబ్దం నోవాహు గుడారం నుంచి వచ్చినాయా? చెప్పాలా? ఏబు గుడారం నుంచి వచ్చినాయా? ఇశ్రాయేలు గుడారం నుంచి వచ్చినాయా? సియోని కుమార్తె గుడారం నుంచి వచ్చిందా? రాలా. ఎవరి గుడారం నుంచి వచ్చినాయి? చెప్పాలా? ఇస్సాకరు గుడారంలో ఏముంది? ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు అనుభవిస్తున్నాయి 4 గుడారాలు. వీరి మధ్యలో గుడారం ఉంది. ఎవరి గుడారం? చెప్పాలా? ఇస్సాకరు గుడారం. ఈ గుడారం ఏముందంట? సంతోషం ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్. కూర్చోద్దు వెళ్ళండి బాబు, కూర్చో. క్లైమాక్స్లో పిలుస్తా, ముగింపులో అప్పుడు రండి. ఇట్లా ఇప్పుడు చెప్పండి, ఇతని పేరేం పేరు? ఇతని గుడారంలో ఏముంది? ఈ 4 గుడారాల్లో ప్రతికూలమైన పరిస్థితులు. ఈ గుడారాల పరిస్థితి అనుకూలమైన పరిస్థితి ఏముందంటే సంతోషం ఉన్నది. స్తోత్ర, హల్లెలూయా. నా ఆశ, నా ఆలోచన, ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న మీ అయ్యగారి ఆలోచన, వారి కోరిక, మీ అందరి గుడారాల్లో కూడా సంతోషం కొలువును గాక. నా పరిశుద్ధాత్మ దేవుని పాలన నిండుగా మీ గుడారాన్ని ఏలుబడి చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ గుడారంలో ఎంతటి సంతోషం ఉండటానికి గల కారణం ఏంటి? ఎవరి గుడారం ఇది? ఇస్సాకరు గుడారం. ఇస్సాకు గుడారం కాదు. ఎవరి గుడారం? ఇస్సాకారు గుడారం. ఈ గుడారంలో ఇంతటి సంతోషం ఉండటానికి కారణం ఏంటి? ఇస్సాకరైతేమి, ఇస్సాకరీయుల అధిపతులైతేమి, ఇస్సాకరీయుల గోత్రస్తులైతేమి, రమా రమి ఎన్ని వందల మంది ఉన్నారు, అంతమంది ఏమనుభవిస్తున్నారంట? సంతోషాన్ని అనుభవిస్తున్నారు. వీరి సంతోషానికి కారణం ఏంటి తెలుసా? మీకు తెలుసా? నేను ఒక 3 విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. అమ్మ మీరు లేచి నిలబెడతారా? మదర్ లా స్తోత్రం. ఇట్లా మీకు అర్థం అవటానికి ప్రయత్నం మీరు మరొక రకంగా భావించకండి. చూడండి, ఇస్సాకరీయుల గుడారంలో ఇంతటి సంతోషం ఉండటానికి గల కారణం ఏంటని మీకు చెప్తున్నాను. ఇంతటి ఆశీర్వాదాలు లేకపోతే సంతోషం ఈ గుడారంలో ఉండటానికి గల కారణం ఏంటనే సంగతి నేను మీకు చెప్తున్నాను, శ్రద్ధగా విందురుగాక. మొదటి పాయింట్ వీళ్ళ గుడారంలో ఇంతటి సంతోషం ఉండటానికి గల కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం. ఇస్సాకరీయులైన అధిపతులు ఎవరితో కలిసి వచ్చారంట? అందరు చెప్పండి. ఇస్సాకరీయుల అధిపతులు ఎవరితో కలిసి వచ్చారంట? అందరు చెప్పాలా? ఏమండి మాట్లాడండి. ఎవరితో కలిసి వచ్చారంట? దెబోరాతో కలిసి వచ్చారంట. ఈమె దెబోరా అనుకోండి, ఇతను ఇస్సాకరు అనుకోండి. ఇతను ఎవరితో కలిసి వచ్చాడంట? దెబోరా ఎవరో తెలుసా? రాజకీయ నాయకురాలు. ఒప్పుకుంటారా? దెబోరా ఎవరు? మహిళా సంఘానికి అధ్యక్షురాలు. ఒప్పుకుంటారా? దెబోరా ఎవరు? ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకొని వచ్చేవారికి పోయేవాళ్ళకి అందరికీ మేకప్ వేస్తుంది. ఒప్పుకుంటారా? వాస్తవేనా? దెబోరా ఎవరు తెలుసండి? న్యాయాధిపతుల గ్రంథం చదవండి, 4వ అధ్యాయం 4వ వాక్యం. 4వ అధ్యాయం. ఆ కాలమున లప్పీతోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలుకు ఎలా ఉన్నారట? ఇప్పుడు చెప్పండి, ఇతను ఎవరితో కలిశారంట? దెబోరాతో. దెబోరా ఎవరంట? ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్తి. చేపట్టుకోరా.
అమ్మగారు చేయబట్టుకోరు, ఈ చేయబట్టుకోరా, నడు అక్కడ దాకా. ఎవరితో కలిసి వస్తున్నాడంట? రైట్, అమ్మ ముందు, నువ్వు వెనక, నడిపించు. అది ఎవరితో నడిచి వస్తున్నాడంట? ఆ చివరి దాకా, స్తంభం దాకా. రే షారు, అక్కడ దాకా వెళ్ళి ఒక యూటర్ని, ఒరే ఒక యూటర్ని రా, అలా వెళ్ళిపోతున్నాం రా. ఎవరితో నడిచి వస్తున్నాడంట? మీరు చెప్పాలా? ఎందుకయ్యా ఇస్సాకరు గుడారంలో ఇంత సంతోషం ఉందంటే దీని అంతటి కారణం ఏంటంటే ఎవరితో సహవాసం చేస్తున్నాడంట? ఇంకొక యూటర్ నీరా, వెళ్ళి అక్కడ దాకా. ఎవరితో కలిసి వస్తున్నాడంట? దెబోరాతో కలిసి వస్తున్నాడంట. ఎవరితో మాట్లాడాలా? మీకు ఉపయోగకరంగా ఉండేటట్టే నేను వాక్యం చెప్తున్నా. మీ జీవితాలు బాగుపడాలని దృక్పథం. గాలి మాటలు చెప్పడానికి నేను రాలా, అర్థమైందా? మీ సంఘాన్ని మిమ్మల్ని బలపరచడానికి, మీ సంఘాన్ని కట్టడానికి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ గుండెలో వేసిన మాటలు మీకు చెప్తానికి తీసుకొచ్చాను. వినండి, నేను చెప్పే మూడులో ఉన్నా, మీరు వినే మూడులో ఉంటే మీకు విలువైన ఖరీదు కలిగిన మాటలు చెప్తా. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో కలిసి వచ్చాడంట? ఇప్పుడు చెప్పండి, ఇతని సహవాసం ఎవరితో చెప్పాలా? దెబోరా ఎవరు? దెబోరా ఎవరు? అది నేను అంటాను, మీరు నీతిమంతులతో, పరిశుద్ధులతో, అపోస్తులతో, ప్రవక్తలతో, న్యాయాధిపతులతో, ఆత్మీయులతో మీరు సహవాసం చేయగలిగితే, మీ సహవాసం పరిశుద్ధుల సహవాసములో నిలిచుండగలిగితే, మీరు సహవాసం చేసేవాళ్ళు పరిశుద్ధులైతే, పరిశుద్ధులతో మీరు సహవాసం చేయగలిగితే, మీ చర్చిలో మీకు ఒక మంచి పాస్టర్ గారిని ఇచ్చారు. ఏరు మీ పాస్టర్ గారు ఎక్కడున్నారు? ఏమన్నా లోపల ఉన్నారా? మీ పాస్టమ్మ గారు ఉన్నారా ఇక్కడ? పాస్టమ్మ గారు ఎవరంటే తల్లిగారు, అందులో మంచి కూర్చుంటారు. అందులో ఒక మంచి పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని దేవుడు మీకు ఇచ్చారు. సిస్టర్లు అందరూ పాస్టమ్మ గారితో, బ్రదర్ అందరూ పాస్టర్ గారితో, సంఘస్థులందరూ పాస్టర్ గారితో, పాస్టమ్మ గారితో ఒక అనుబంధం కలిగి ఉంటే, ఆత్మానుబంధం కలిగి ఉంటే, ఐక్యత కలిగి ఉంటే, ఈ దైవజనులతో మీకంటే ఒక మంచి కమ్యూనికేషన్ ఉంటే, వీరితో ఒక మంచి సహవాసం మీకుంటే, మీరు ఎలా మారుతారు అంటే సంతోషకరమైన గుడారంగా మారుతారు. ఆమేన్. ఎవరితో సహవాసం ఉండాలా? చెప్పాలా? దేవుని సేవకులతో, దైవజనులతో, దైవ సేవకులతో, ఆత్మీయులతో, పరిశుద్ధులతో, అపోస్తులతో, నీతిమంతులతో, భక్తిపరులతో, విధేయులతో మీకు సహవాసం ఉందా? మీరు ఆత్మీయులతో, పరిశుద్ధులతో సహవాసం లేకుండా మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికితే మీ జీవితాలు ఎలా మారిపోతాయంటే కుక్కలు చించిన ఇస్తర్లా తయారవుతాయి. ఎలా తయారవుతుంది చెప్పండి? కుక్కలు చించిన ఇస్తర్లా తయారవుతుంది. మొదలు కూర్చోండి, నేను కూర్చో, నువ్వు కూర్చో. ఎవరితో సహవాసం చేయాలని సంగతి ముందు నేర్చుకోండి. నేను మీకు అర్థమయ్యేది కొన్ని మాటలు చెప్తా వినండి. తాగుబోతుడితో సహవాసం చేస్తే ఏమవుతారు? అందరు చెప్పాలా? తిరుగుబోతుడితో సహవాసం చేస్తే ఏమవుతారు? తిండిబోతుడితో సహవాసం చేస్తే ఏమవుతారు? చెప్పండి. సోమరిపోతుడితో సహవాసం చేస్తే ఏమవుతాడు? నిద్రపోతుతో సహవాసం చేస్తే ఏమవుతారు? వదరపోతుతో సహవాసం చేస్తే ఏమవుతారు? చెప్పాలా? దున్నపోతుతో సహవాసం చేస్తే భలే కనెక్ట్ అయ్యారుగా. ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళు ఏమైపోతారు? వీరు వాళ్ళవుతారు, వారు వీడవుతారు. నేను ఒక 6 నెలల క్రితం ఒక చర్చికి వెళ్ళాను. ఒక కుర్రోడు నన్ను రిసీవ్ చేసుకోవటానికి స్టేషన్ దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? నేను ఏ ట్రైన్ దిగుతుందని తెలుసుకొని, ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని తెలుసుకొని, ఏ కోచ్లో ఉన్న సంగతి తెలుసుకొని, కరెక్ట్గా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని ఒక బుట్టలో ఏమండి బాగా వేడివేడిగా టీ గ్లాస్లో కప్పు, ఒక వాటర్ బాటిల్, ఒక చిన్న టౌలు, దాన్ని అన్ని బుట్టలో పెట్టుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. నేను ట్రైన్ దిగటం ఆలస్యం, బ్యాగ్ అందుకున్నాడు. 5 కూర్చోమన్నాడు. కూర్చున్నాను. ఏమండి వాడు వందనాలు చెప్పి నాకు పరిచయం చేసిన విధానం నన్ను
వశపరుచుకున్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు చాలా భవ్యంగా ప్రైజ్ లార్డ్ అయ్య గారు అని చెప్పి సూట్ కేసు తీసుకొని కూర్చొని పెట్టి నాకు టీ పోషించి నేను టీ తాగిన తర్వాత రెడ్డి గారు వెళ్దామని చెప్పి తిన్నాక తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి ఆ ఇంటికి తీసుకెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. హోటల్ బాగా జరిగింది, వచ్చేసారు. ఈ మధ్యకాలంలో వెళ్ళాను, 6 నెలల ముందు వెళ్ళాను, మళ్ళీ ఈ మధ్యకాలంలో వెళ్ళాను. ఇంతకుముందు ప్రైజ్ లార్డ్ అయ్యగారు అన్నాడు, ఇప్పుడు మళ్ళా వచ్చాడు స్టేషన్ దగ్గరికి. ఎక్కడికి వచ్చాడండి? మళ్ళా స్టేషన్ దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ అయ్యగారు. మీకు అర్థమైందా? అర్థం కాదు. ముందు ప్రైజ్ లార్డ్ అయ్యగారు అన్నాడు, ఇప్పుడు 6 నెలలు అయింది, ప్రైజ్ లార్డ్ అయ్యగారు అంటాడు. ఏంద్రా తేడా ఉందనుకున్నా. ప్రైజ్ లార్డ్ ఎలా ఉంది చెప్పండి? తేడా. వాడు నడక మారిపోయింది, వాడు మాట మారిపోయింది, వాడు చూపు మారిపోయింది. వాడు ఎక్కడ కూర్చున్నా ఇలా కూర్చుంటున్నాడు. వాడు ఎక్కడ నిలబడ్డా ఆ స్త్రీలు నిలబడతారు కదా, స్త్రీలు అలా నిలబడుతున్నాయి. నాకు అప్పుడు అర్థమైంది, ఈ 6 నెలలు ఏదో మిస్టేక్ జరిగింది. వాడితో ఉన్నోని పిలిచి అడిగితే ఏం జరిగిందిరా, వాళ్ళకి కాస్త తేడా కనపడుతుందంటే వాడు 6 నెలలుగా నపంసకులతో ఏం చేస్తున్నాడు. వీడు కూడా ఏమైపోయాడు చెప్పండి. అది వరకు ఉన్న బాడీ లాంగ్వేజ్ వేరు, ఇప్పుడున్న బాడీ లాంగ్వేజ్ వేరు. 6 నెలల్లో పూర్తిగా మార్పు. నేను అంటాను, నువ్వు దేవుడి బిడ్డలతో సహవాసం చేస్తే నీ జీవితం పరిమళిస్తుంది. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయాలా? చెప్పాలా? దేవుడి బిడ్డలతో సహవాసం చేయాలా, పరిశుద్ధులతో సహవాసం చేయాలా, అపోస్తులతో సహవాసం చేయాలా. అంతేగాని పనికిమాలతో సహవాసం చేయకూడదు. ఎంతమంది సెల్ ఫోన్ వాడుతున్నారు చెప్పండి ఒకసారి. నేను సెల్ ఫోన్ వాడుతున్నానండి. ఇది నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, నీ చేతులు పైకి చూపెడుతుంది. మీరు చూపెట్టండి. మీరు చూపించాల్సిన అవసరం బాగానే కనపడుతుంది. మంచి. ఈ మొట్టమొదటిగా సెల్ ఫోన్ తయారు చేసిన కంపెనీ పేరు ఏం పేరు చెప్పండి? మొట్టమొదటిగా సెల్ ఫోన్ తయారు చేసిన కంపెనీ పేరు ఏం పేరు చెప్పండి? మోటరోలా అననే. ఏ కంపెనీ అండి? మోటరోలా కంపెనీ తయారు చేసి. మొట్టమొదటి సిమ్ కార్డు తయారు చేసిన కంపెనీ ఎవరండి? బిఎస్ఎన్ఎల్. చెప్పండి, బిఎస్ఎన్ఎల్. తర్వాత కొన్ని కంపెనీ వారు సెల్ ఫోన్ తయారు చేశాడు, శాంసంగ్ అని, నోకియా అని, ఎవరి తర్వాత రెడ్మీ అని, OnePlus అని, తర్వాత నోకియా అని, శాంసంగ్ అని, ఎల్జీ అని, బోర్డు సెల్ ఫోన్ వచ్చేసింది. తర్వాత సిమ్ కార్డు ఏ సిమ్ కార్డు ముందు మొట్టమొదటికి వచ్చిన సిమ్ కార్డు అందరూ చెప్పాలా? బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్తో సరిగా టవర్ దొరకలేదని. ఏం దొరకలేదని? మీరు నా వైపు చూడాలి. ఏం దొరకలేదని? టవర్ దొరకలేదని బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు వాడే వాళ్ళందరూ దాన్ని తీసి పక్కన పడేసి అందరూ ఎయిర్టెల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఎయిర్టెల్ కూడా పడేసి అందరూ ఎయిర్సెల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఎయిర్సెల్ కూడా పడేసి అందరూ అచ్చికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? అచ్చి కూడా సరిగ్గా టవర్ దొరకలేదు, దాన్ని పడేసి అందరూ డొకోమోకి వెళ్ళారు. ఏ సిమ్ కార్డు? డొకోమో సిమ్ కార్డు. డొకోమో కూడా పని చేయట్లేదు సరిగా. ఒక ఐడియాకి జీవితాలు మార్చేస్తాను లేక అందరూ ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఐడియా సిమ్ కార్డు తీసుకున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఎన్ని సిమ్ కార్డు వదిలేసి ఒక సిమ్ కార్డు వాడుతున్నారు. ఏ సిమ్ కార్డు చెప్పండి? అయ్యో. ఏ సిమ్ కార్డు? జియో. నీకు అయ్యో జియో. నేను మిమ్మల్ని అడుగుతా, అమ్మ సీఎన్ కుమార్తె, నువ్వు సెల్ ఫోన్ వాడుతున్నావా లేదా? నువ్వు వాడుతున్నావా? నీ పేరేం పేరా? లీలిమా, ఏ సిమ్ కార్డు వాడుతున్నావా? మీ ఆయన ఎవరా?
ఫాస్ట్ గానేనా దేవుని ఇస్తాను. ఓ నా తండ్రి, ఏ సిమ్ కార్డు అయినా జియోనా దొరికావు, బ్రహ్మాండంగా దొరికావు. జియో తీసుకోమని నేను చెప్పాను నీకు, ఆ సిమ్ కార్డు తీసుకోమని నేను చెప్పినా చెప్పలేదా? మీ అన్న ఏమని చెప్పాడా? మీ డాడీ ఏమని చెప్పాడా? ఎవరు చెప్పరా? మీ అంతటా మీరే సొంత నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఉన్నది చెప్పు, వాస్తవం చెప్పండి. ఒకటి నెట్వర్క్, సూపర్. సెకండ్ హై స్పీడ్, సూపర్. థర్డ్ అంతేనా? అన్ని చోట్లకి మీరు ఎక్కడికి వెళ్తారు, మీతో పాటు ఏమొస్తుంది? సిగ్నల్ వస్తుంది. సూపర్. తర్వాత ఆఫర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయండి? బీభత్సమైన ఆఫర్స్ ఇస్తాడు, అన్నీ అనుకూలంగా ఉంటాయి. అందుకని అందరు దేని తీసుకున్నారు చెప్పండి? జియో సిమ్ కార్డు. వినాలా? జియో సిమ్ కార్డు బాగుందని నీ అంతటా నీవే పసికట్టి ఒక మంచి సిమ్ కార్డ్ని ఎన్నుకోగలిగావు. సెల్ ఫోన్ ఉపయోగించుకోవటానికి ఈ సిమ్ కార్డ్ అయితే పల్లెటూరు అయినా, సిటీ అయినా, అరణ్యమైనా, అది ఏదైనా తోటైనా సిగ్నల్ టవర్ బాగుంటుంది, ఈ సిమ్ కార్డు తీసుకుంటే సొంత నిర్ణయం సిమ్ కార్డు విషయంలో తీసుకుని చేతైన నీకు. వీడితో సహవాసం చేస్తే బాగుపడతాను, వీడితో సహవాసం చేస్తే భ్రష్టుడైపోతానని నిర్ణయం తీసుకోవటానికి చేతకలేదా నీకు? నా లాజిక్ నీకు అర్థమవుతుందా? ఒక సిమ్ కార్డు విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నా, ఎవరి ఆలోచన లేకుండా. ఈ సిమ్ కార్డు అయితే నెట్వర్క్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సహవాస విషయంలో ఎవరితో సహవాసం చేస్తే బాగుపడతావని నిర్ణయం నీకుండా. ఆమె ఏ సంఘానికి వెళ్తే నన్ను పరలోకానికి తీసుకెళ్తారు, ఏ ఉపదేశంలో కట్టబడితే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను, ఏ ఉపదేశం నన్ను కట్టి నిలబెడుతుంది ప్రభు రాజ్యం కొరకు, రాకడ కొరకని సత్యం నీకు తెలియాలా, గ్రహించాలా. ఈరోజు ఆత్మీయులతో సహవాసము చేయుదువుగాక, పరిశుద్ధులతో సహవాసం చేయుదువుగాక. వారితో సహవాసం చేస్తూ నువ్వు కూడా ఎలా అయిపోతావు చెప్పనా? నీ గుడారంలో ఏముంటుందంట? సంతోషం. మీకు మరొక మాట చెప్పనా? తలలో పూతలు పెడతారు కొంతమంది. తలలో ఏం పెడతారండి? పూతలు పెడతారు. ఒక పూత పేరు చెప్పండి. పూలు పేరు చెప్పు. సూర్యకుమారి నువ్వు చెప్పే పువ్వు పేరు చెప్పవా? అబ్బా, మల్లెపువ్వు అంట. నేను ఏం చెప్తావు అనుకున్నాను, అదే చెప్పాను. ఏ పువ్వు అండి? మల్లెపువ్వు. మల్లెపువ్వుని దేనితో అల్లుతారు, దేనితో కడతారు? ఎటు చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళాక ఒక 10 రూపాయలకి మల్లెపూలు, ఒక 2 రూపాయలకి దారం తెచ్చుకోండి. మల్లెపూలు ఒక చేతితో, దారం ఒక చేతితో పట్టుకోండి. మల్లెపూని వాసన చూడండి, దారాన్ని వాసన చూడండి. దీని వాసనని ఆస్వాదించండి, దాని వాసనని ఆస్వాదించండి. మల్లెపూ వాసన ఎలా ఉంటుందంటే పదే ఆస్వాదించాలనిపిస్తుంది. దారం వాసన ఎలా ఉంటుందంటే ఒక్కసారి అలా వాసన చూస్తే దాని ఘాటు ముక్కులోకెక్కి, తలకెక్కి, తుమ్ములు దగ్గులు వస్తాయి, పొరవడబోతుంది. ఒక రకమైన స్మెల్ వస్తుంది దారంలో నుంచి. దేంట్లో నుండి చెప్పండి? దారంలో నుంచి. అదే దారాన్ని పూలతో అల్లిన తర్వాత, దేంతో అల్లిన తర్వాత చెప్పాలా? పూలతో అల్లిన తర్వాత 1 గంట 2 గంటలు అయిన పిమ్మట, అరపోటో 1 పూటో అయిన పిమ్మట, 1 రోజు అయిన పిమ్మట ఆ పూల్ని దారాన్ని వేరు చేసి చూడండి. మీకు మల్లెపూలు ఏ వాసన అయితే ఉందో అదే వాసన చెప్పాలా? ఉంటుందా ఉండదా? వాస్తవం అంటారా అబద్ధం అంటారా? ఒకటి ఊ అండి, లేకపోతే ఊహు అనండి. చెప్పండి, నిజమా ఒట్టిదా? ఎస్ ఆర్ నో. ఒకటి ఎస్ అని లేకపోతే నో అనండి. చెప్పాలా? ఏంటి ఎస్? వాసన ఉండేది వాస్తవం. నేను అంటాను, ఒక్క మల్లెపూతో కలిసిన దారానికి ఇంత సువాసన ఉందంటే పరిశుద్ధులతో కలిస్తే, ప్రవక్తులతో కలిస్తే, న్యాయాధిపతులతో కలిస్తే,
ప్రార్థన పరులతో కలిస్తే, వారితో సహవాసం చేస్తే, వారితో ఆధ్యాత్మికంగా నీకు ఒక అనుబంధం ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా పరిమళిస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరితో కలవాలా? ఎవరితో సహవాసం చేయాలా? ఆత్మీయులతో, పరిశుద్ధులతో సహవాసము చేయగలిగిన వాటి వారంగా మారుదుగాక. రెండో పాయింట్ చెప్తా. ఇస్సాకరీయులకు ఉన్నటువంటి రెండవ మంచి లక్షణం, వారికి దేవుడు గుడారంలో సంతోషం వస్తానికి గల రెండవ కారణం చూడండి. బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతంలో మొదటి పుస్తకం 12వ అధ్యాయం 32వ వాక్యం. ఇస్సాకరీయులలో సమయోచితమైన జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200. దేవునికి స్తోత్ర. సమయోచితమైన జ్ఞానం. ఇస్సాకరీయులలో ఎవరున్నారంట? చెప్పాలా? ఎవరున్నారు? సమయోచితం అంటున్నాం కానీ పూర్తి చెప్పట్లేదు బయటికి. సమయోచితమైన జ్ఞానము కలిగిన వారు ఉన్నారంట. ఎవరిలో? చెప్పాలా? మీ గుడారంలో సంతోషం ఉండాలంటే మీ బుర్రలో ఏముండాలా? సమయోచితమైన జ్ఞానం ఉండాలి. స్తోత్ర. సమయోచితమైన జ్ఞానం ఎటువంటిదని చెప్తా, బాగా వినండి. నా వైపు చూడండి. జ్ఞానం ఎలా ఉంటుందంటే, సమయోచితమైన జ్ఞానం చిన్నవారితో ఎలా ప్రవర్తించాలా, ఎలా మాట్లాడాలా, పెద్దవారితో ఎలా ప్రవర్తించాలా, ఎలా మాట్లాడాలా, నాన్నకి ఎలా గౌరవం ఇవ్వాలి, అమ్మకి ఎలా గౌరవం ఇవ్వాలి, మామయ్యని ఎలా గౌరవించాలి, అత్తమ్మని ఎలా గౌరవించాలి, చిన్నాన్ని పెదనాన్ని ఎలా గౌరవించాలా, మామయ్యని ఏమంటే బాబాయిని ఎలా గౌరవించాలి, యజమాన్ని ఎలా గమనించాలి, ఏమంటే కూలివాడిని ఎలా గౌరవించాలి, సేవకుడు ఎదుట ఎలా ఉండాలా, సేవకురాలు ఎదుట ఎలా ఉండాలి, విశ్వాసులు ఎదుట ఎలా ఉండాలా, పిశాసులు ఎదుట ఎలా ఉండాలనే సంగతి మనకి సమయోచితమైన జ్ఞానం ఏం చేయాల్సిందే? నేర్పు. కూర్చో, బాగా కూర్చో. నోరు తెరిచినవనుకో దెబ్బలు పడతాయి. మౌనం కూర్చో. సమయోచితమైన జ్ఞానం. మందిరంలోకి వచ్చేటప్పుడు మందిరంలో ఎలా ఉండాలి, ఒక దైవ సేవకుడి దగ్గర నిలబడేటప్పుడు ఎలా నిలబడాలి, ఒక దైవ సేవకురాల దగ్గర నిలబడేటప్పుడు ఎలా నిలబడాలి, ఒక స్త్రీ ఎటువంటి వస్త్రాలు ధరించుకొని మందిరానికి రావాలి, ఒక పురుషుడు ఎటువంటి వస్త్రాలు ధరించుకొని మందిరానికి రావాలి, ఎటువంటి అలంకారంతో మందిరానికి రావాలి, ఎటువంటి అలంకారంతో మందిరానికి రాకూడదు. ఇవన్నీ జ్ఞానమున్నోళ్ళకే, జ్ఞానమున్నవారే, జ్ఞానం కలిగిన వంటి వారే చేయగలరు. స్తోత్ర. హల్లెలూయా. ఏముండాలి మనకి? ఏ జ్ఞానం ఉండాలా చెప్పండి. కొంతమంది మందిరాలలో కూర్చుంటారు, కొంతమంది మందిరాల్లో కూర్చొని ఉంటారు. నాకు కడుపులో కాదు, సైలెంట్లో పెట్టమని చెప్పి భూమి పుట్టినప్పుడు చెప్పాను. స్తోత్ర. హల్లెలూయా. ఏమంటే కొంతమంది మందిలో కూర్చుంటారు. ఆ మధ్యకాలంలో నేను ఒక చర్చికి వెళ్ళే వాకింగ్ చెప్తాను. ఒక పనికి మానుడు కూర్చున్నాడు మందిరంలో. ఒక పనికి మానుడు, అబ్బా ఎలా కూర్చున్నాడు తెలుసా? ఇలా కూర్చున్నాడు. ఎక్కడ చెప్పండి. పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్నాడు, ఫస్ట్ లైన్లో కూర్చున్నాడు, పై కాలు మీద వేసుకున్నాడు. మందిరంలో ఇలా కూర్చోవచ్చా? మీరు చెప్పండి. అయ్యా మీరు చెప్పండి రా, ఇలా కూర్చోవచ్చా మందిరంలో? ఇంకొకడు కూర్చున్నాడు పనికి మరడు, వాడు పక్కనే ఉన్నాడు. వాడు బామార్దిలేమో, బామార్దిలేమో. మందిరంలో ఎవరైనా కూర్చుంటాడా? చెప్పాలా? ఇలా
కాలు చేతులు ఊపుతా ఉండి నాకు అనిపించి మీకు పోలియో వచ్చిపోతే బాగుంది అనిపించింది. ఏమొచ్చిపోతుంది చెప్పండి? పోలియో. మందిరంలో ఎలా కూర్చోరని కూడా తెలుసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. స్త్రీలు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వస్త్రధారణ చాలా జాగ్రత్త. కొంతమంది నైట్కి వేసుకుని పరిగెత్తారు. ఎక్కడికి? నీ తొప్ప తెగ నీకు తగలేయా మందిరంలో. తప్పు కనుక్కోకండి. నన్ను మీ అన్నయ్యగా, మీ తమ్మునిగా, మీ కడుపును పుట్టిన బిడ్డలా భావించండి. కొంతమంది వస్త్రాలండి, కొంతమంది వస్త్రాలు ధరిస్తారు. ఎలా ఉంటాయి తెలుసా? బ్లౌజులు, ప్రత్యేకంగా జాకెట్లు, వెనకాల కిటికలు, గుమ్మాలు అన్నీ కనపడతా ఉంటాయి. ఇక్కడ దాకా కుట్టించుకుంటారు చేతులు, ఇక్కడ దాకా కుట్టించుకుంటే పోతుంది నీ సొంపంతే. దీంట్లో వేరే సీవ్లెస్ అంట. ఏం లెస్? మందిరానికి అలా వేసుకొని వస్తారా? ఒకడు జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు చర్చికి. ఏమండి? ప్యాంట్ ఏమో కింద ఉందో, నిక్కరేమో పైన ఉందో, సగం ముట్టి కనపడుతుంది. ఏంద్ర అంటే లో ఇప్పు అంట. ఏ ఇప్పు చెప్పండి? లో ఇప్పు. వాడు ఆరాధన చేస్తావు, చప్పట్లు కొడుతుంటా, ఆ ప్యాంట్ కూడా ఉడిపోయి. సీరియస్ చెప్తున్నా, జోక్ కాదు. జ్ఞానం ఉండాలా. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలా, భర్తని ఎలా లైన్లో పెట్టుకోవాలా, భార్యని ఎలా లైన్లో పెట్టుకోవాలా, పిల్లల్ని ఎలా లైన్లో పెట్టుకోవాలా, మందిరానికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాగా. జ్ఞానం, సమయోచితమైన జ్ఞానం. జ్ఞానంలో 4 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు చెప్పండి? 4 రకాలు. మొదటి జ్ఞానం ఎటువంటిదంటే భూ సంబంధమైనది. ఎటువంటిది? రెండవ జ్ఞానం ప్రకృతి సంబంధమైనది. ఎటువంటిది? మూడవ జ్ఞానం అంట దెయ్యాలకు సంబంధించింది. దేనికి సంబంధించింది? 4వ జ్ఞానం అంట చెప్పాలా, పరలోకానికి సంబంధించింది. చూడండి ఆ మాట యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం చదవరా. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చిందే కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటి జ్ఞానమై ఉన్నది. కింద చదువు ఇంకా. ఎలయనగా అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే ఇది 4వ జ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం? మొట్టమొదట స్తోత్ర. ఏ జ్ఞానం ఇది? పైన వచ్చే జ్ఞానం. ఎన్ని జ్ఞానాలు మొత్తం? ఒకటి భూ సంబంధం, రెండవది ప్రకృతి సంబంధం, మూడవది సాతానికి సంబంధం, 4వది పరలోకానికి సంబంధం. ఇప్పుడు అందరి దగ్గర ఏ జ్ఞానం ఉందంటే, ఏ జ్ఞానం ఉంది? భూ సంబంధమైన జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, దెయ్యాలకు సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. కానీ పైనుండి వచ్చే జ్ఞానం లేదు. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే ఇస్సాకీయుల దగ్గర ఉన్నదంట. స్తోత్ర. ఎవరి దగ్గర ఉంది? దానికే ఏం పేరు పెట్టారంట? సమయోచితమైన వంటి. అది పైనుండి వచ్చి సమయానికి తగినట్లు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు. దాన్ని అంటారు ఎక్కడైనా ఎచ్చటైనా ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆమె మాట్లాడే సమయంలో మాట్లాడాలి, మౌనం ఉండే సమయంలో మౌనం ఉండాలి. అర్థమైందా? సమయోచితమైన జ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే ఇస్సాకీయుల దగ్గర ఉన్నది. ఈరోజు ఆ జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సమయోచితమైన జ్ఞానవంతులుగా మీరు మారిపోవుదురు గాక. ఎటువంటి జ్ఞానవంతులుగా? అందుకే యాకోబు పత్రికలో రాసిచ్చారు, ఈ జ్ఞానం మీలో ఎవరికైనా ఒకరికి తక్కువైతే 1:5 నన్ను అడిగితే మీకు సమృద్ధిగా ఇస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడి దగ్గర అడగండి. ఇస్సాకీయులకు ఇచ్చిన సమయోచితమైన జ్ఞానం దేవుడు మీ అందరికీ దయచేయును గాక. హల్లెలూయా. ఆఖరిగా ఇంకొక పాయింట్ చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. 3వ పాయింట్
ఇస్సాకుని ఎలుకున్నటువంటి మూడవ అనుభవం ఏంటంటే చదవదు బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 11వ వాక్యం 12వ వాక్యం. ఆ దినమంది మీకు చదివినప్పుడు మీకు అర్థమవుదో, నేను అర్థమయ్యేది చెప్తాను, ఆ చదవండి. ఆజ్ఞాపించినది ఏమనగా మీరు యోర్దాను దాటిన తరువాత లేవి, యూదా, ఇస్సాకర్, యోసేపు, బెన్యామీను గోత్రస్తులు వారు ప్రజలను గూర్చి పలుకుటకై నిలవవలెను. రూబేను, గాదు, పలుకుటకై ఏబాలు కొండ మీద నిలబడేవారు. అప్పుడు లేవీయులు మలిచిన చేసి వెలుగెత్తి చెప్పగా ఆమెను వలన. చాలు చాలు చాలు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 23వ వాక్యం చదువు. యెహోషువ గ్రంథం 23 8వ అధ్యాయం 6. ఎన్నో అధ్యాయమ్మా? 33 చదువు. 33. అప్పుడు అది ఇశ్రాయేలుని దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలని యాజకులైన ఇరువైపున. చాలు చాలు. మీరు ఆ ఇంటికి వెళ్ళాక ఈ 2 అధ్యాయాలు చదువుకోండి, మీకు అర్థమైన చెప్తాం. తలపైకి ఎత్తనా వైపు చూడండి, జరిగిన విషయం చెప్తాను. మోషేతో ఒక రోజు దేవుడు అంటాడు, మోషే నువ్వు చచ్చిపోతావురా, నీ ముగింపు సమీపం వచ్చింది, నువ్వు యెహోషువతో ఈ మాటలు చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి నాయన అన్నాడు. యోర్దాను దాటిన తర్వాత 2 కొండలు ఎదురవుతాయి. యోర్దాను దాటినాక 2 కొండలు. ఒక కొండ పేరు ఏం పేరు? గెరేజిము కొండ. ఇంకో కొండ పేరు ఏం పేరు? ఏబాలు కొండ. గెరేజిము కొండ ఆశీర్వాదానికి సూచన, ఏబాలు కొండ శాపానికి సూచన. నువ్వేం చేస్తావంటే ఈ కొండ దగ్గర ఒక 6 మంది నిలబెట్టు, ఆ కొండ దగ్గర 6 మంది నిలబెట్టు. 12 మంది కదా నాయకులు, గోత్ర నాయకులు. 2 భాగాలు ఇచ్చాయి. 6 మందిని గెరేజిము కొండ దగ్గర నిలబెట్టు, 6 మందిని ఏబాలు కొండ మీద నిలబెట్టు. గెరేజిము కొండ దగ్గర ఉన్నవారు దీవెన వచ్చిన పలకాల, ఏబాలు కొండ దగ్గర ఉన్నవారు చేప వచ్చిన పలకాల. వీళ్ళు 6 మంది 12 చేతులతో దీవించాలా, ఈ 6 మంది 12 చేతులతో శపించాలి. ఏబాలు కొండ శాపానికి గుర్తు, గెరేజిము కొండ దీవెనకి గుర్తు. ఇది ఎప్పుడు జరగాల? యోర్దాను దాటినాక జరగాల. ఎవరి కాలంలో జరగాల? యెహోషువ కాలంలో జరగాల అని దేవుడు చెప్పగా, యెహోషువ కాలంలో మోషే చెప్పినట్లు యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం చదువుకున్న 33 వచ్చింది. యోర్దాను దాటిన తర్వాత మోషే పూర్వమును ఏమైతే ఆజ్ఞాపించాడో యెహోషువ అలాగే చేశాడు. పూర్వమున నాయకుడు ఏం చెప్పాడంటే, ఈ యోర్దాను దాటిన తర్వాత 2 కొండలు వస్తాయని అడుగుకో, అదిగో కొండలు వచ్చేసినాయి. గెరేజిము కొండ అదిగో, ఏబాలు కొండ అదిగో. అది దీవెనకి, ఇది శాపానికి సాదృశ్యం. దీవెన కొండ దగ్గర ఎవరెవరు నిలబెట్టమన్నాడో వాళ్ళందరూ కొండ దగ్గరికి వెళ్ళిపోనంటే అందరూ వెళ్ళిపోయారు. శాప వస్తువును పలకటానికి ఏ కొండ దగ్గరికి వెళ్ళిపోమన్నాడు, ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోమంటే అందరూ ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయారు. మోషే చెప్పింది యెహోషువ కాలంలో, యెహోషువ మళ్ళా చెప్తే ఆ మాటకి ప్రజలు అలాగనే లోపడ్డారు. లోపడింది ఎవరంటే ప్రత్యేకంగా ఈ 12 మంది. ఈ 12 మందిలో 2 భాగాలు. మొదటి భాగం 6 మంది, మరొక భాగం 6 మంది. మోషే కాలంలో చెప్పారు ఎవరెవరు ఏ కొండ దగ్గర ఉండాలని. ఎవరి కాలంలో చెప్పారు? చెప్పాలా? ఎవరెవరు ఏ కొండ దగ్గర ఉండాలని ఏ కాలంలో చెప్పారు? ఇప్పుడు ఎవరి కాలం? యెహోషువ కాలంలో కూడా అదేలాగా ఆ కొండ దగ్గరికి వచ్చి నిలబడ్డారంట. స్తోత్ర. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఈరోజు మన కథకి నాయకుడు, కథా నాయకుడు ఎవరు? మన కథకి నాయకుడు ఎవరు? ఈరోజు ప్రసంగానికి వర్తమానానికి మూల పురుషుడు ఎవరు? ఇస్సాకర్. మీరు చెప్పండి, ఏ కొండ దగ్గర ఉన్నాడు?
గెరేజీము కొండ దగ్గర ఉన్నాడా, ఏబాలు కొండ దగ్గర ఉన్నాడా? అరే భక్తులారా, మిమ్మల్ని ఏ కొండ దగ్గర? గెరేజీము కొండ దగ్గర ఉన్నాడు. స్తోత్ర. ఏబాలు కొండ దగ్గర లేడు. అంటే మీరు గ్రహించాల్సిన విషయం, మోషేకి ఎలా లోబడ్డాడు, యెహోషువ కూడా అలాగనే లోబడ్డాడు. స్తోత్ర. లోబడింది ఎవరు చెప్పండి? రే ఆడు పిల్లగాడరా యెహోషువ. మోషే అయితే ఆయన మాటకి వినాల్సిందే, లోబడాల్సిందే. ఇప్పుడు యెహోషువ కాలంలో అతని మాట కూడా లోబడాలంటే ఖచ్చితంగా లోబడాల్సిందే. ఎందుకంటే నాయకుడు ఎవరి ద్వారా నియమింపబడుతున్నాడు చెప్పండి? ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నారు. మీ పాస్టర్ గారి పేరు ఏం పేరు? అమ్మా ప్రకాష్ రాజు. ఇప్పుడు ఆయన తర్వాత ఇక్కడ ఒక నాయకుడు లేస్తాడు, ఆయన కొడుకు, ఆయనతో ఉన్న అనుబంధంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ తమ్ముడు ఉంటారనుకోండి. ఇప్పుడు మీరు ప్రకాష్ గారికి ఎలా లోపడ్డారు, ఆయన తర్వాత లేచే నాయకుడు కూడా మీరేం కావాలా? లోపడాలి. ఆడ పిల్లగాళ్ళే, ఈ సారుని పిల్లగాళ్ళే, వీడికి ఎంత లోపడిందని అనుకోకూడదు. ఆడి మీద దేవుని అభిషేకం ఉంది. ఆడు సేవకుడుగా ఇక్కడ నిలబడినప్పుడు ఆడికి మనం అందరం లోబడేది తెరాలా. ఆమె హల్లెలూయా. ఈ మినిస్ట్రీలో ఏ సేవకుడు నిలబడినా, ఒక ప్రభుదాస్ పాస్టర్ గారు నిలబడ్డా నాయకత్వానికి లోబడే వరంగా ఉండాలి. ఆ లోబడే మనసు ఎవరి దగ్గర ఉందంట? ఇస్సాకర్ దగ్గర ఉన్నదంట. అందుకే అతని గుడారంలో ఏముంది చెప్పాలా? ఇంకొక మాట చెప్పనా? తండ్రి మనస్సు కలిగిన వంటి వాడంట. ఏ మనస్సు? తండ్రి మనస్సు కలిగి దీవించడానికి పూనుకున్నాడంట. ఈరోజు మన జీవితంలో అట్టి గొప్ప దేవుడు మనకి ఇవ్వాలి. ఇస్సాకర్ జీవితంలో 3 అనుభవాలు చెప్పాడు. మొదటి అనుభవం పరిశుద్ధులతో సహవాసం చేశాడు. 2వ అనుభవం సమయోచితమైన జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇప్పుడు 3వ అనుభవం మాట్లాడుతున్నాం. ఏం కలిగి ఉన్నాడంట? నడిపింపునకు లోబడ్డాడు. దేనికి లోబడ్డాడు? చిన్నవారైనా పెద్దవారైనా ఎవరు చెప్పినా లోబడాల్సిందని ఇస్సాకర్ ఏం చేశాడంటే నడిపింపునకు లోబడ్డాడు. నేనంటాను, మీ పైన నాయకుడుగా ఉన్న మీ యజమానుడు, మీ నాయకుడు మాట నువ్వేం చేయాలంటే లోబడేవాడుగా మారిపోవాలా. లోబడే బ్రదర్స్గా, లోబడే సిస్టర్గా ఉండాలా. సంఘం ఎప్పుడైతే నడిపుకి నాయకత్వానికి లోబడి ఉంటుందో వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఆమె నేను కూడా చెన్నైలో మనకు 5 మందిరాలు ఉన్నాయి. ఇంచుమించు ఒక 1200-1300 విశ్వాసులు ఉంటారు. ఒక 350-400 కుటుంబాలు ఉంటాయి ఈ 5 మందిరాల దగ్గర. 2 తమిళ సర్వీసులు, 3 తెలుగు సర్వీసులు జరుగుతాయి. నేను తమిళ్లో వాక్యం చెప్తాను, తెలుగులో వాక్యం చెప్తాను. నేను పుట్టి పెరిగినంత మద్రాసే కాబట్టి, చదువుకుంది కూడా తమిళ మీడియమే కాబట్టి తమిళ సరళంగా మాట్లాడతాను, ధారాళంగా వాక్యం చెప్తాను. నేను సేవకు వచ్చినాక తెలుగు నేర్చుకున్నాను. ఏమంటే సేవకు వచ్చినాక తెలుగు నేర్చుకున్నాను. నా పొట్ట కోసం ఒక అచ్చన తెలుగు ముక్క రాదు నాకు. దేవుడే తెలుగు నేర్పాడు. స్తోత్ర. హల్లెలూయా. 10 సంవత్సరాలు తమిళ బైబిల్ బలిపీఠం మీద పెట్టుకుని తెలుగులో ప్రసంగం చేశాడు. 11వ సంవత్సరం నుంచి తెలుగు బైబిల్ విశ్వాసంతో ముందు పెట్టుకొని చదవటం ప్రారంభించాను. దేవుడు తెలుగు భాషని చేశాడు. నేను మీకు ఎందుకు ఏం చెప్తున్నానంటే శ్రద్ధగా వినండి. ఇలాంటి సభలు మా చర్చిలో కూడా జరుగుతాయి. నేను రేపు సభలంటే ఈరోజు కూడా బయట వాడబడతా ఉంటాను. రేపు సభలంటే ఈరోజు కూడా వాడబడతా ఉంటాను. మీకు ఇంకా అర్థమైంది చెప్తాను. 18, 19, 20, 21 వచ్చిన 4 రోజుల సభలు మా దగ్గర. 18, 19, 20, 21 4 రోజుల సభలు మన దగ్గర. 16 కాళాస్త్రికి ఇచ్చాను, 17వ తేదీ వెంకటగిరికి ఇచ్చాను. స్తోత్ర. 16 ఎక్కడ ఉంటాను? కాళాస్త్రిలో ఉంటాను. 17 ఎక్కడ ఉంటాను? వెంకటగిరిలో ఉంటాను. 18 ఎక్కడ ఉంటాను? చెన్నైలో ఉంటాను. గ్రౌండ్లో మీటింగ్స్. ఎక్కడ మీటింగ్స్? గ్రౌండ్లో మీటింగ్స్. చెన్నైలో బాగా బలంగా వాడబడుతున్న వాటి సేవకుని పిలిపించాను. ఒక 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏమని సాదాసీదంగా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను. 16వ తేదీ 17వ తేదీ కూడా నేను మీటింగ్స్ డేట్ ఇచ్చాను. ఏ ధైర్యం ఇచ్చావు పాస్టర్ గారు అంటావా? నా బిడ్డలే నా ధైర్యం. నా కడుపును పుట్టిన బిడ్డలు కాదు, విశ్వాస బిడ్డలు. స్తోత్ర. ఒక్క ఫోన్, రే నీ బాధ్యత ఇది, నీ బాధ్యత ఇది, నీ బాధ్యత ఇది. ఫెయిత్లో సిస్టర్స్ ఉంటారు. 10-15 మంది భోజనాలు చేయటానికి, వంట, మార్కెటింగ్ పోవటానికి, టికెట్లు బుక్ చేయటానికి, సేవకులను పికప్ చేసుకోవటానికి, సేవకులను డ్రాప్ చేయటానికి,
విమానం అయితే విమానాశ్రయం, ట్రైన్ అయితే రైల్వే స్టేషన్, బస్సు అయితే బస్ డిపో వెళ్ళిపోతారు. ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలో ఆ బాధ్యతలు అప్పచెప్తారు. రేపు మీటింగ్ అంటే తెల్లవారుజాము పోయి దిగుతారు. నేను పోయేలోపు అన్ని పనులు మర్యాదగా క్రమంగా జరిగిపోయి ఉంటాయి. స్తోత్ర. అదే టెన్షన్ అయిపోండి అసలు. పోస్టులు అంటించేవాడు పోస్టులు అంటిస్తాడు, ఫ్లెక్సీలు వేసేవాడు ఫ్లెక్సీలు వేస్తాడు. ఏమండి స్టేజ్ రెడీ చేసేవాడు స్టేజ్, అన్ని పనులు నా బిడ్డలు చేసి పెడతారు. నడిపింపుకు లోబడేవాడు. స్తోత్ర. ఈ పని చేయాలంటే ఆ పని చేసేస్తాడు. నేను టెన్షన్ అయిపోండి అసలు సభలు పెట్టుకుంటే. కారణం ఏంటంటే దేవుని సేవకుడి మాటకు లోబడే బిడ్డలు ఒక సంఘంలో ఉంటే ఆ సంఘం మహిమ కలిగిన పరిచర్యని జరిగించగలరు. ప్రైజ్ ది లార్డ్. మీ సంఘంలో ఒక మహిమ కలిగిన పరిచర్య జరగాలంటే మీరందరూ ఎవరికి లోబడాలా? ఏమండి మా చర్చిలో నెల మీదకి 5,000 రూపాయలు సంపాదించేవాడు మొదలుకొని నెలకి 5 లక్షలు సంపాదించే వారి వరకు ఉన్నారు. పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. బంగారు కొట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కరెక్ట్ ఆఫీస్లో పనిచేసే వారు ఉన్నారు, రిజర్వ్ బ్యాంకులో డబ్బులు తయారు చేసే అచ్చు కొట్టే మిషన్ దగ్గర పనిచేసే వారు ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వారు కూడా ఉన్నారు. ఎవరికి ఏ పని అప్పచెప్పినా శిరస్సు నుంచి పని చేస్తారు, మరుగుదొడ్డి కడగమన్నా కడుగుతారు, నడిపింపుకు లోబడతారు. ఈరోజు మీరు లోబడండి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. హల్లెలూయా. ఎన్ని అనుభవాలు చెప్పాను? 3 అనుభవాలు. మొదటి అనుభవం నేను ముగించబోతున్నాను. 2 నిమిషాల్లో నా ప్రసంగం అయిపోద్ది. నేను ముగించబోతున్నాను, శ్రద్ధగా వినండి. ఎన్ని అనుభవాలు చెప్పాను? 3 అనుభవాలు. నేను చేసిన ప్రసంగం అంతా మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇస్సాకారు నీ గుడారంలో సంతోషము కలుగునుగాక. మొదటి గుడారం నోవా, రెండవ గుడారం యోబు, మూడవ గుడారం, 4వ గుడారం చెప్పనే. ఒక్కొక్క గుడారంలో ఒక్కొక్క రకమైన ప్రతికూలమైన పరిస్థితి. నోవా గుడారంలో మత్తు వస్త్రహీనత, యోబు గుడారంలో చీకటి అంధక, ఇశ్రాయేలు గుడారంలో సనుగుడు వినుగుడు, సియోను కుమార్తె గుడారంలో దేవుని కోపాగ్ని ఉగ్రత, ఇస్సాకారు గుడారంలో సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం. ఇంతటి ఘనకార్యం ఇస్సాకారు గుడారంలో దేవుడు చేయటానికి గల కారణం ఏంటి? 3 అనుభవాలు చెప్పి. 1 పరిశుద్ధులతో సహవాసం, 2 సమయోచితమైన జ్ఞానం, 3 నడిపింపుకి లోబడి మనసు. ఈ అనుభూతులే అతని గుడారంలోనికి సంతోషం తీసుకొచ్చింది. ఈరోజు ఈ అనుభూతి దేవుడు మన జీవితంలో మనకి కలుగు చేయనుగాక. మీరు నా వైపు చూడండి. మీ కుటుంబాల గురించి 2 నిమిషాలు చెప్పి ముగిస్తారు. మీరు సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? నెమ్మదిగా ఉన్నారా? పుష్టిగా ఉన్నారా? కడుపారు ఆనందం తింటున్నారా? కంటారు నిద్రపోతున్నారా? మీ పిల్లలకి పెళ్ళైనయా? పెళ్ళైన పిల్లలు మీతో సంతోషంగా భర్తతో కాపురం చేస్తున్నారని వార్త మీరు వింటున్నారా? ఆ పెళ్ళైన పిల్లలకి పిల్లలు ఉన్నారా? మీకు ఉద్యోగం ఉందా? చెప్పండి. సొంత ఇల్లు ఉందా? లేదు. మానసికంగా నలిగిపోయారు, శారీరకంగా నలిగిపోయారు, ఆర్థికంగా కృంగిపోయారు, ఆధ్యాత్మికంగా కూడా కృంగిపోయారు. ఎందుకురా ఈ బ్రతకడం కంటే చనిపోవటం మంచిదని ఆత్మహత్య చేసుకోవటానికి కూడా తీర్మానం చేసుకొని వెళ్ళిపోయిన దినాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ మన జీవితంలో ఎందుకు జరుగుతున్నాయని ఏ రోజున ఆలోచించారా? ఏ రోజైనా పసిగట్టారా? నేను ఒక మాట చెప్పనా, దీని అంతటి కారణం ఎవరంటే మీరే. చర్చికి వస్తున్నారు కానీ, వాక్యం వింటున్నారు కానీ, వాక్యం చెప్పిన అలాంటి పాస్టర్ గారికి మార్కులు వేస్తారు. ఏం వేస్తారు? చెన్నై నుంచి వచ్చిన పాస్టర్ గారు ఇంత వాక్యం చెప్పి ఈయనకి 40, శ్రీకాంత్ గారు వాక్యం చెప్పారు, నెల్లూరు నుంచి వచ్చి ఆయనకి 50, రేపు ఆనంద్ కుమార్ గారు వస్తారు, ఆయనకి 70, వెంకటగిరి నుంచి మా పాస్టర్ గారు చెప్పాడు గురుదాస్ గారు, ఆయనకి 90. నీ తొప్పుదాగా నువ్వు అందరికి మార్కులు వేస్తున్నావు కానీ నీకు నువ్వు మార్కులు వేసుకోవట్లేదు. నా బాధ అదే. అందరికి మార్కులు వేస్తూ ఉంటావు, అందరి కళ్ళల్లో ఉన్నటువంటి నలుసులు చూస్తూ ఉంటావు, నీ కంట్లో ఉన్న తోలాన్ని మాత్రం వదిలేస్తా. ఈరోజు మన జీవితంలో మనలో ఉన్న లోపాన్ని సరి చేసుకోగలిగితే
మన గుడారంలో సంతోషం ఉంటుంది. ఆమె ఆఖరికి ఒక ముక్క చెప్పి వదిలేస్తాను. ఇర్మియా గ్రంథం త్వరగా చదవాల. 20వ అధ్యాయం 10వ వాక్యం శీఘ్రముగా. ఈ మాటలు చెప్పిన తరువాత ఇర్మియా గ్రంథం 20:10. నలుదిక్కులా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. ఇర్మియా 20:10 10:20 చదవండి. 10:20. నా గుడారము నా గుడారము చినిగిపోయేను, నా తాళ్ళన్నీ నా తాళ్ళని తెగిపోయెను. తెగిపోయేను, నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయెను. నా ఎద్దరు తొలగిపోయి ఉన్నారు. వారు లేకపోయిరి. చాలు. ఇంత ప్రసంగమైన తర్వాత నువ్వు కానీ మారకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీ గూడాలు ఏమవుతాయంట? చిరిగిపోతాయి. తాళ్ళు ఏమవుతాయి? తెగిపోతాయి. పిల్లలు ఏమవుతారు? పారిపోతారు. నీ గూడాలను ఎత్తడానికి నిలబెట్టడానికి ఇంకెవడు నీ దగ్గర ఉండడు. ఈరోజు ఒక తీర్మానంతో ప్రభు చేతికి మనం అప్పచెప్పుకున్నాం. లేచి నిలబడదామా? త్వరగా లేవా. త్వరగా లేచి నిలబడతాం. తలొచ్చని కళ్ళు మీరు, తలొచ్చని కళ్ళు మీరు వేగంగా ఒక తీర్మానంతో చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఒక్కసారి మన పరిస్థితులు ఏమిటో, మన పరిస్థితి